వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం ఇంగ్లీష్లో ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రేజెస్ అంటే ఏంటి, ఈడియమ్స్ అంటే ఏంటి, దీనికి డిఫరెన్స్ ఏంటి, ఫ్రేజెస్ మీనింగ్ ఏంటి, మన స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఫ్రేజెస్ కొన్ని, అలాగే ఈడియమ్స్ని కూడా తెలుసుకుందాం. ముందుగా ఫ్రేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్ విచ్ హ్యాస్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్. ఫ్రేజ్ అంటే ఇదొక గ్రూప్ ఆఫ్ వర్డ్, అంటే ఇదొక పదం, బట్ దీని మీనింగ్ అనేది ఫుల్గా ఉండదు. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్ విచ్ హ్యాస్ మీనింగ్ బట్ నాట్ కంప్లీటెడ్, ఇట్స్ కాల్డ్ ఫ్రేజ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫ్టర్ ద సన్సెట్, ఆన్ ద టేబుల్, ఏ కూల్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఇదొక ఆఫ్టర్ ద సన్సెట్ అంటే ఇదొక పదమే, బట్ ఇది కంప్లీట్ కాలేదు. ఆఫ్టర్ ద సన్సెట్ అంటే ఏంటి, ఆఫ్టర్ సన్సెట్ వాట్, ఏం జరుగుతుంది ఆఫ్టర్ సన్సెట్ ఏం జరుగుతుంది అని తెలియదు. అందుకే దీనిని ఫ్రేజ్ అని అంటారు. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్ విచ్ హ్యాస్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్, ఇట్స్ కాల్డ్ ఫ్రేజ్. ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్ విత్ మీనింగ్ కంప్లీటెడ్, దెన్ ఇట్ కాల్డ్ ఏ సెంటెన్స్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్ యొక్క మీనింగ్ అనేది ఫుల్ అయితే దాన్ని సెంటెన్స్ అంటారు. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్ విచ్ హ్యాస్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్, ఇట్స్ కాల్డ్ ఫ్రేజ్. ఈ సెంటెన్స్కి ఎగ్జాంపుల్ చూస్తే, హీ కేమ్ టు మీ ఆఫ్టర్ ద సన్సెట్. ఎప్పుడు వచ్చాడంట, ఆఫ్టర్ సన్సెట్కి అతను నా దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు, ఆఫ్టర్ సన్సెట్ అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చాడు అని చెప్తున్నాడు. అంటే ఇది ఒకటి కంప్లీట్ అయింది. ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంప్లీట్, ఇట్స్ కాల్డ్ సెంటెన్స్. దీన్ని ఏమంటాం ఇప్పుడు మనం, సెంటెన్స్ అని అంటాం. తర్వాత ఈడియం అంటే చూద్దాం. ఈడియమ్స్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హూజ్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఇండివిజువల్లీ. అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హూజ్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ అంటే వాటి అర్థం వేరు కానీ కలిపితే ఇంకొక అర్థం వస్తుంది. దాన్నే ఈడియమ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇందులో ఈడియం ఏంటి అంటే క్యాట్స్ అండ్ డాగ్స్. నార్మల్గా క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే పిల్లులు, కుక్కలు అంతే తప్ప దానికి ఇంకో అర్థం అనేది ఉండదు. బట్ ఇక్కడ క్యాట్స్ అండ్ డాగ్స్ అనేది ఇంకొక మీనింగ్ ఏంటంటే, క్యాట్స్ అండ్ డాగ్స్ ఇట్స్ మీన్స్ హెవీలీ ఆర్ హ్యూజ్. అంటే అక్కడ హెవీగా వర్షం పడుతుంది, హెవీగా వాన పడుతుంది అని చెప్పడానికి ఈడియంలో క్యాట్స్ అండ్ డాగ్స్ అనేది ఉపయోగిస్తారు. అంటే వీటి అర్థాలు వేరు, బట్ యూజ్ చేసే దాంట్లో వేరే అర్థం వస్తుంది. అలానే ఈడియమ్స్ అని అంటారు. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద రైటింగ్ ఆన్ ద వాల్. ఇక్కడ ఈడియం ఏంటి అంటే ద రైటింగ్ ఆన్ ద వాల్ అంటే గోడ మీద రాయడం. గోడ మీద ఏం రాసేది, మనం ఏం రాసేది ఉండదు. బట్ దీని మీనింగ్ ఏంటి అంటే ఇట్ మీన్స్ హీ డిడెంట్ అండర్స్టాండ్ అంటే అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. అది అక్కడ దాన్ని ఈడియంగా మనం చెప్పవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద డే he got the job was the biggest red letter day for him. The day he got the job, he was the biggest red letter day for him. Red letter day అంటే రెడ్ కలర్ పేపర్ మీద రాసిన రెడ్ లెటర్ అనే కాదు. ఇట్ మీన్స్ వెరీ ఇంపార్టెంట్ డే. అంటే డైరెక్ట్ ఇంపార్టెంట్ డే అని చెప్పకుండా రెడ్ లెటర్ డే ఫర్ హిమ్, అతనికి రెడ్ లెటర్ డే ఇంపార్టెంట్ డే అని చెప్పడంలో కూడా వీటినన్నిటినీ కూడా ఈడియమ్స్ అని అంటారు. ఇప్పుడు నెక్స్ట్ మన టెక్స్ట్ బుక్స్లో ఉన్న కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ గురించి మరియు ఈడియమ్స్ గురించి చూద్దాం. అవి ఒక 40 అట్లా ఉంటాయి. మొత్తం కలిపి ఒక 80 అట్లా వస్తాయి. అవన్నిటిని కూడా మనం చూద్దాం. కానీ అంతకన్నా ముందు మేము పెట్టే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. అలా చూస్తే ఏంటంటే ఈ వీడియో ఇంకెంతమందికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఫ్రేజల్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయి మన టెక్స్ట్ బుక్లో చూద్దాం. మొదటిది ఫస్ట్ వన్, లే డౌన్. లే డౌన్ అంటే మీనింగ్ రెస్టెడ్ ఆన్ అంటే విశ్రమించు, అంటే విశ్రాంతి తీసుకోను అనే దాంట్లో మనం లే డౌన్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్యారీ అవుట్, టు డూ సంథింగ్ దట్ నీడ్స్ టు బి ప్లాన్డ్ అంటే పూర్తి చేయు. ఏదైనా మనం ఒక ప్లాన్ ప్రకారంగా పూర్తి చేయడాన్ని క్యారీ అవుట్ అని అంటాం. తర్వాత క్లే
క్లే ఇమేజ్ అంటే ఏ షేప్ ఆర్ ఏ పిక్చర్ ఆఫ్ ఏ పర్సన్. ఏ షేప్, క్లే ఇమేజ్ అంటే బంకమట్టితో చేసిన ప్రతిమ లాగా అనొచ్చు. ఏ షేప్ ఆర్ పిక్చర్ ఆఫ్ ఏ పర్సన్. తర్వాత ఫౌండ్ ఆఫ్ అంటే అఫెక్షనేట్, ప్రియమైన, ఇష్టమైన అనకుండా ఫౌండ్ ఆఫ్ అని కూడా అనొచ్చు. తర్వాత ఫర్ ఏ వైల్, ఫర్ సమ్ టైమ్ అంటే కొద్దిసేపు. ఫర్ ఏ వైల్ అంటే ఫర్ సమ్ టైమ్ కొద్దిసేపు అని, ఫర్ వైల్ అని కూడా అన్నా కూడా, ఫర్ సమ్ టైమ్ అన్నా కూడా ఒకటే. ఎట్ వన్స్ అంటే ఇమీడియట్లీ. ఎట్ వన్స్ అంటే ఇమీడియట్లీ, వెంటనే. తర్వాత జంక్ ఫుడ్ అంటే అన్హెల్దీ ఫుడ్ అంటే అనారోగ్యకరమైన ఆహారం. జంక్ ఫుడ్ అంటే అన్హెల్దీ ఫుడ్. తర్వాత బటర్ ఫింగర్, ద హ్యాండ్ దట్ ఆఫెన్ డ్రాప్ థింగ్స్ అంటే చచ్చు చేతులు. మనం అంటుంటాం కదా, చేతులు పడిపోయినా నీ చేతిలో ఏది ఆగదు, నీ చేతిలో ఏది పెట్టినా కింద పడిపోతుంది అంటాం కదా. ఆ సమయంలో అనేది ఏంటి అంటే, ఆ సమయంలో అనే ఫ్రేజ్ ఏంటి అంటే బటర్ ఫింగర్, ద హ్యాండ్ దట్ ఆఫెన్ డ్రాప్ థింగ్స్ అంటే ఆ చేతిలో ఏముండదు, ఏది పెట్టినా కూడా చేతిలోకి రంధ్రాలు పడిస్తూ ఉంటాం అని తిడుతూ ఉంటారు కదా. ఆ టైంలో మనం యూజ్ చేసేది బటర్ ఫింగర్ అని యూజ్ చేయొచ్చు. తర్వాత గివ్ అప్ అంటే స్టాప్ ట్రయింగ్ టు డూ సంథింగ్, ప్రయత్నం మధ్యలోనే వదిలివేయడం. డోంట్ గివ్ అప్ అని చెప్తా ఉంటాం కదా. డోంట్ గివ్ అప్ అంటే గివ్ అప్ అంటే ఏంది, మధ్యలోనే వదిలివేయడం, ప్రయత్నం మధ్యలోనే వదిలివేయడం. తర్వాత గో డౌన్, టు బి రికార్డెడ్ అంటే నమోదు చేయడం. గో డౌన్ ద లెటర్ అని మనం వింటుంటాం కదా, గో డౌన్ ద లెటర్ అని. ఆ టైంలో టు బి రికార్డెడ్ అంటే నమోదు చేయడంలో గో డౌన్ అని కూడా అనవచ్చు. ఫెయిరీ టైల్ అంటే స్టోరీస్ ఇన్వాల్వింగ్ స్టోరీస్ కానీ ఫెయిరీస్, మ్యాజిక్స్ అలాంటివన్నీ కూడా ఫెయిరీ టైల్స్. తర్వాత బ్రష్డ్ అవే అంటే క్లియర్డ్ అండ్ రిమూవ్డ్, తొలగించడంలో బ్రష్డ్ అవే అని కూడా చెప్పవచ్చు. బేబీ కేర్ సెంటర్, ఏ సెంటర్ వేర్ బేబీస్ ఆర్ టేకెన్ ఫర్ పేమెంట్, ఎక్కడైతే పిల్లల్ని పేమెంట్ తీసుకొని కేర్ చేస్తారో దాన్ని బేబీ కేర్ సెంటర్ అని కూడా అంటాం. ఈ మధ్యలో ఎక్కువ యూజ్ చేస్తున్నారు బేబీ కేర్ సెంటర్స్ని. తర్వాత నాక్ డౌన్ అంటే హిట్ టు రిమూవ్ ఆర్ డిస్ట్రాయ్ అంటే కూల్చివేయు. ఇట్లా ఎలా అంటే ఇదాన్ని ఏదైనా ఆర్మీలు కానీ లేదంటే ఏదైనా యుద్ధాల్లో కానీ అతన్ని నాక్అవుట్ చేయండి, నాక్డౌన్ చేయండి, అతన్ని రిమూవ్ చేయండి లేదా డిస్ట్రాయ్ చేయండి, అలాంటి దాంట్లో నాక్డౌన్ అనే వాటిని యూజ్ చేస్తారు. తర్వాత స్టోల్ అప్ అంటే వాక్డ్ వితౌట్ బీయింగ్ సీన్, వేరే వాళ్ళు చూడకుండా నడిచాను. స్టోల్ అంటే దొంగతనం చేయడం వస్తుంది, బట్ ఇక్కడ స్టోల్ అప్ అంటే వాక్డ్ వితౌట్ బీయింగ్ సీన్ అంటే వేరే వాళ్ళు చూడకుండా నడవడాన్ని స్టోల్ అప్గా చెప్పవచ్చు. నెక్స్ట్ బ్రింగ్ అప్, హెల్ప్ వన్ గ్రో అంటే అభివృద్ధి పరచు. హెల్ప్ వన్ గ్రో అంటే అభివృద్ధి పరచడాన్ని బ్రింగ్ అప్గా చెప్పవచ్చు. తర్వాత రైజ్ టు అకేషన్ మీన్స్ ఏబుల్ టు మీట్ ద డిమాండ్స్ వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫేస్ అంటే పరిస్థితులకు ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండడం. రైజ్ టు అకేషన్ అంటే ఎదురయ్యే పరిస్థితులను సిద్ధంగా ఉండడాన్ని రైజ్ టు అకేషన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ పుల్అప్ అంటే క్రిటిసైజ్ ఆర్ స్కోల్డ్ అంటే విమర్శించడం లేదా తిట్టడాన్ని పుల్అప్గా చెప్పుకోవచ్చు. తర్వాత చోర్ అండ్ పోలీస్ అంటే ఇది ఒక చిన్నపిల్లల గేమ్, ఇట్స్ చిల్డ్రన్ గేమ్ అంటే పిల్లలు అంట మనం దొంగ పోలీస్ అట్లాంటివి ఆడుతుంటాం కదా, అలాంటిది ఒక చిన్నపిల్లల గేమ్ అని చోర్ అండ్ పోలీస్గా అనొచ్చు. నెక్స్ట్ బ్రాండ్ న్యూ అంటే ఏ కంప్లీట్లీ న్యూ అంటే మొత్తంగా కొత్తది. మనం షాపులలో వింటుంటాం కదా ఏ బ్రాండ్ న్యూ సేల్ అని చెప్పి, ఇట్లా అంటే మొత్తంగా కొత్తదాన్ని బ్రాండ్ న్యూగా చెప్పవచ్చు. తర్వాత గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే టుగెదర్ కలిసి ఉండుట. గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే ఒకరి చేతుల్లో ఒకరు వేసి కలిసి ఉండటాన్ని గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టుగెదర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ క్రాంక్ అవుట్ అంటే ప్రొడ్యూస్ ఏ లాట్ క్విక్లీ త్వరితంగా పెద్ద మొత్తంలో తయారు చేయటం అంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో, అది కూడా తొందరగా క్విక్లీ అంటే చాలా ఫాస్ట్గా తయారు చేయడాన్ని క్రాంక్ అవుట్గా చెప్పవచ్చు. తర్వాత ఫాల్ బ్యాక్, దీన్ని టర్న్ బ్యాక్ అంటే వెనకడుగు వేయు. వింటూ ఉంటాం కదా అతను ఫాల్ బ్యాక్ చేశాడు, అతను వెనకడుగు వేసాడు అని అంటుంటాం కదా, ఆ టైంలో ఫాల్ బ్యాక్ అని అనొచ్చు. టెల్ ఆన్ అంటే హ్యావ్ ఇంపాక్ట్ ప్రభావితం చేయు. టెల్ ఆన్ అంటే హ్యావ్ ఇంపాక్ట్ ప్రభావితం చేయు.
తర్వాత బ్రాటప్ హెల్ప్ టు గ్రో అంటే పెంచి పోషించు. బ్రాటప్ అంటే హెల్ప్ టు గ్రో. ఇంతకుముందు కూడా మనం ఒకటి చూసాము, గ్రో అప్ అంటే కూడా హెల్ప్ టు గ్రో అనే వచ్చింది. హెల్ప్ టు ఇంతకుముందు చూసింది ఏంటి అంటే బ్రింగ్ అప్. హెల్ప్ టు వన్ గ్రో అనేది బ్రింగ్ అప్. ఇది బ్రాటప్ అంటే హెల్ప్ టు గ్రో. రెండు కూడా సేమ్ వస్తాయి కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. రెండు కూడా పక్క వాళ్ళని హెల్ప్ చేసి పెద్దవాళ్ళని పెంచి పోషించడానికి యూజ్ చేస్తారు. తర్వాత టర్న్ అవుట్ అంటే బికేమ్ మారిపోయాను. ఈ టర్న్ అవుట్ ఇతను మారిపోయాడు. ఈ టర్న్ అవుట్ టు అనదర్ అని వింటుంటాం కదా, అలా ఈ టర్న్ అవుట్ అంటే మారిపోయాను. బికేమ్ అంటే మారిపోయాను. తర్వాత ఫాల్ బ్యాక్ అపాన్ టు డిపెండ్ ఆన్ అంటే ఆధారపడుట. ఫాల్ బ్యాక్ అపాన్ అంటే మన పైన ఆధారపడుట. అపాన్ మీన్స్ అంటే మన మీద ఆధారపడుట అంటే ఒకరి మీద ఆధారపడటంలో ఫాల్ బ్యాక్ అపాన్ అని కూడా చెప్పవచ్చు. తర్వాత టు ఏక్ అవుట్ అంటే టు ఎర్న్ మనీ సంపాదించడం అనే పదంలో టు ఏక్ అవుట్ అని వాడచ్చు. తర్వాత పైల్డ్ అప్ అంటే కలెక్టెడ్ అంటే జమ చేయు లేదా పోగు చేయును పైల్డ్ అప్ గా చెప్పవచ్చు. తర్వాత టేకెన్ విత్ అంటే అట్రాక్టెడ్ బై ఆకర్షించను అంటే టేకెన్ విత్ అంటే ఆకర్షించను అట్రాక్టెడ్ బై అని. ఏ బర్డ్స్ ఐ వ్యూ అంటే ఏ వ్యూ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఒక విషయాన్ని అన్ని విధాలుగా చూడడాన్ని ఏ బర్డ్స్ ఐ వ్యూగా చెప్పవచ్చు. గివ్ అప్ అంటే లీవ్ వదిలివేయడం. గివ్ అప్ అనేది లీవ్ మీన్స్ వదిలివేయడం. తర్వాత చికెన్ అవుట్ టు డిసైడ్ నాట్ టు డూ సంథింగ్ బికాస్ ఆఫ్ ఫియర్ అంటే భయం వలన ఏం చేయాలో తెలియకపోవడంలో చికెన్ అవుట్ అనేదాన్ని యూజ్ చేయవచ్చు. తర్వాత డ్రెడ్ఫుల్ మైట్ టెరిబుల్ పవర్ అంటే ఊహించని శక్తి. డ్రెడ్ఫుల్ మైట్ అంటే మనం ఊహించని శక్తిని డ్రెడ్ఫుల్ మైట్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ వైప్డ్ అవుట్ అంటే డెస్ట్రాయిడ్ లార్జ్లీ ఎక్కువ మొత్తంలో నాశనం జరిగినప్పుడు వైప్డ్ అవుట్ అనేది యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ రెడప్టివ్ గుడ్ దట్ ఫ్రీస్ అంటే మంచి జరుగుటకు స్వేచ్ఛ. రెడప్టివ్ గుడ్ అంటే మంచి జరుగుటకు స్వేచ్ఛ సమయంలో రెడప్టివ్ గుడ్ అనేది ఉపయోగించవచ్చు. అండర్ లీవ్ ఆఫ్ అంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ అంటే అనుమతి తీసుకోవడంలో అండర్ లీవ్ ఆఫ్ అనేది యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ జనరల్ కాఫర్స్ అంటే నేషనల్ ట్రెజరీ అంటే జాతీయ సంపదను నేషనల్ కాఫర్స్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ సెసిమిక్ ఈవెంట్ ఏ పవర్ఫుల్ హ్యాపెనింగ్ లైక్ అన్ ఎర్త్ క్వాక్. సెసిమిక్ అంటే మనకి అప్పుడే సెసిమిక్ అంటేనే ఎర్త్ క్వాక్ సంబంధించింది అని గుర్తుకు రావాలి. అంటే సెసిమిక్ అనేది ఎర్త్ క్వాక్ సంబంధించిన సమయంలో సెసిమిక్ అని వింటుంటాం. సెసిమిక్ టెక్టానిక్స్ ఇవన్నీ కూడా భూకంపానికి ఎర్త్ క్వాక్ కి సంబంధించినవే. సెసిమిక్ ఈవెంట్ అంటే ఏ పవర్ఫుల్ హ్యాపెన్ లైక్ అన్ ఎర్త్ క్వాక్ అంటే ఎర్త్ క్వాక్ అంతగా ఏదైనా పవర్ఫుల్ జరిగినప్పుడు సెసిమిక్ ఈవెంట్ అనే పదాన్ని యూజ్ చేయొచ్చు. వాట్ ద డెవిల్ అంటే ఓల్డ్ ఫ్యాషన్డ్ వే ఆఫ్ షోయింగ్ అంటే పాత పద్ధతి చూపడం. వాట్ ద డెవిల్ మీన్స్ ఓల్డ్ ఫ్యాషన్డ్ వే ఆఫ్ షోయింగ్ పాత పద్ధతిని చూపడం. నెక్స్ట్ వన్ విండిక్ట్ విస్పర్ టేకింగ్ అబౌట్ సమ్వన్ ఇన్ ఏ హార్ష్ ఆర్ హాస్ట్లీ మేనర్. టేకింగ్ అంటే ర్యాష్గా మాట్లాడడం, ఇతరులతో ర్యాష్గా మాట్లాడడం సమయంలో విండిక్ట్ విస్పర్ అనేదాన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నాడ్ ఆఫ్ అంటే ఫర్ ఏ స్లీప్ నిద్రపోవడాన్ని నాడ్ ఆఫ్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ యువర్ మ్యాజెస్టీ వే అడ్రస్సింగ్ ఏ కింగ్ ఆర్ క్వీన్ అంటే రాజు లేదా రాణిని సంబోధించడంలో యువర్ మ్యాజెస్టీ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ చేరింగ్ క్రౌడ్స్ ఏ లార్జ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ షౌటింగ్ ఇన్ జాయ్. ప్రజలు ఒక దగ్గర కూడి అరవడం అంటే మనం క్రికెట్ మ్యాచెస్ కానీ లేదన్నా కబడ్డీ మ్యాచెస్ కానీ లేదన్నా ఇంకేదైనా గేమ్స్ మ్యాచెస్ ఆడుతుంటే అప్పుడు వింటుంటాం కదా చీర్ క్రౌడ్స్ అనే చాలా మంది ఒక దగ్గర చేరి అరవడం, ఎంజాయ్ చేయడం, హ్యాపీగా ఉండడాన్ని చీర్ క్రౌడ్గా చెప్పవచ్చు. తర్వాతది గుడ్ డామిట్ మీన్స్ an expression used to show that one is angry or annoyed అంటే కోపాన్ని చూపడం టైంలో గుడ్ డామిట్ అనేది యూజ్ చేయొచ్చు. తర్వాత ట్రెంట్ చైల్డ్ ఏ చైల్డ్ ఆర్ స్టూడెంట్ హూ స్టేస్ అవే ఫ్రమ్ ద స్కూల్ వితౌట్ లీవ్ ఆర్ పర్మిషన్ అంటే స్కూల్ అనుమతి లేకుండా బడికి దూరంగా ఉండే వారిని ట్రాంట్ చైల్డ్ అని చెప్తారు. నెక్స్ట్ ట్రైల్ ఆఫ్ అంటే బికేమ్ గ్రాడ్యువల్లీ క్విట్టర్
అండ్ దెన్ స్టాప్డ్, క్రమక్రమంగా ఆగిపోవడాన్ని ట్రైల్డ్ అవుట్గా చెప్పవచ్చు. ఇవన్నీ ఫ్రేజెస్కి సంబంధించి